దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? దేవుని దయ వలన దేవుడు మరొక నూతన దినములోనికి మనందరిని నడిపించినందుకు త్రియేక దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని వాక్య భాగంలో నుండి కీర్తనలు 68వ కీర్తన 35వ వచనాన్ని ఈ విధంగా రాయబడింది. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందునుగాక. ఆమేన్. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుని బిడ్డలారా, మనకు బలమై ఉన్న దేవుడు మన తండ్రి అయిన యెహోవా. నీకు బలాన్ని ఇచ్చేవాడు, నీకు బలాభివృద్ధిని కలిగించేవాడు. ఆ బలాధిక్యము దేవునిదే కానీ మనది కాదు. దేవుణ్ణి ఎరిగిన వారు మాత్రమే బలమైన కార్యాలు చేయగలరని, దేవుని యందు ఆనందించువారు బలముగా ఉంటారని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దేవుని కృపలో నీవు బలవంతుడై ఉండాలి. దేవుని కృపలోనే బలవంతుడై ఉండాలి. దేవుని శక్తితో బలాన్ని పుంజుకోవాలి. నీలో ఉన్నటువంటి బలహీనతలను స్వస్తి పలికి దేవుని యొక్క బలాన్ని నువ్వు పొందుకోవాలి. దేవుడైతే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుతూ ఉన్నాడు. దేవుడు స్తుతి నొందునుగాక అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. బలము నొందినటువంటి మనుషులు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. సంసోను ఎంతో బలాఢ్యుడు. ఆయన సింహాన్ని చీల్చాడు. గాడిద దవడ ఎముకతో 1000 మందిని సర్దారులను చంపినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని బలం. శక్తితో కాదు, బలముతో కాదు, కానీ ఇది దేవుని ఆత్మ ద్వారా జరుగుతుంది. అందుకని పిల్లరా, సంసోను చేతిలో ఏమీ లేకపోయినప్పటికీ ఒకడు మేకపిల్లను చీల్చినట్లుగా, పదమ సింహాన్ని చీల్చినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజున నీ చేతిలో ఏమీ లేకపోవచ్చు. ఈ రోజున నువ్వు ఏమీ లేని వారిగా, ఏమీ లేని దానిగా ఉండవచ్చు. కానీ దేవుని యొక్క బలాన్ని బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి నీకు దేవుడు కార్యం జరిగిస్తాడు. దావీదు మహారాజు కూడా ఫిలిస్తీన్ కంటే బలాఢ్యుడని బైబిల్ చెప్తుంది. ఎలాగంటారు? మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 50వ వచనంలో దావీదు ఫిలిస్తీన్ కంటే బలాఢ్యుడై ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది బలం? దావీదు బలము దేవుడే. దేవుడు యెహోవా నామమును బట్టి నీ మీదికి వస్తున్నానని 6 మూరల జాడ ఎత్తున్నటువంటి గొలియాతు, యుద్ధములో నేర్పరి అయినటువంటి గొలియాతు, యుద్ధ కవచము ధరించుకున్నటువంటి గొలియాతును ఓడించడానికి అక్కడ ఉన్నవారు ఎవరూ సరిపోలేదు. కానీ దావీదు గొలియాతు కంటే బలాఢ్యుడని పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు 17:50లో రాయబడింది. అంతకుముందు సౌలు అంటాడు, నీకు బలం చాలదు అని చెప్పాడు. నీవు పోరాడలేవు, నీకు యుద్ధాభ్యాసం లేదు అని చెప్పినటువంటి ఆ సౌలు దావీదు యొక్క బలాన్ని చూసిన తర్వాత, దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1000 కొలది అని ప్రజలందరూ, స్త్రీలు ప్రతిగానాలు చేస్తున్నప్పుడు దావీదు బలం అర్థమైంది. దావీదు బలం ఎందులో ఉంది అంటే, దేవుని బిడ్డలారా, యెహోవా నామమున నేను నీ మీదకి వస్తున్నానని వచ్చాడు. ఈ రోజున నీవు బలహీనుడవు, బలహీనురాలవు కాదు, నీవు బలాఢ్యుడవు. దేవుడు నీకు బల పరాక్రమములను ఇచ్చేవాడు. దేవుడు స్తుతి నొందునుగాక. ఇశ్రాయేలు దేవుడే నిన్ను ఆదుకునివాడు, నీకు బలాన్ని ఇచ్చేవాడు. బలహీనంగా ఉన్నావా? లేవలేని స్థితిలో ఉన్నావా? సేవ పరిచర్యలో ముందుకు రాలేని పరిస్థితిలో ఉన్నావా? ఎటు పోలేని పరిస్థితిలో ఉన్నావా? దేవుణ్ణి అడుగు, ప్రభువా నన్ను బలపరచు, నేను సమస్తము చేయగలను. పౌలు వలె దేవుడు నన్ను బలపరిచాడు అని, నా ప్రక్కన నిలబడ్డాడు, నన్ను సింహం నుండి తప్పించాడని పౌలు చెప్పాడు. ఈరోజు నీ జీవితంలో నీవు కూడా చెప్పు, ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచి. నీ ప్రక్కన నిలబడితే దేవుడు నిన్ను బలపరిస్తే నీవు సమస్తం చేయగలవు. ఈరోజు నువ్వేం చేయాలనుకుంటున్నావు? దేవుడు నీకు బల పరాక్రమలు ఇచ్చి నిన్ను నడిపించి ఈ లోకంలో దేవుడు నీకు సహాయం చేయగలరు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించుడుగాక. ఆమేన్. సర్వశక్తి గల తండ్రి, నీ పిల్లలకు బల పరాక్రములు ఇచ్చి దేవుడు అని నీ ఒక్కడవే ప్రభా
నాయనా స్తుతి నొందదగిన దేవుడు అని నీ బిడలను గ్రహించినట్లుగా వారికి మా తండ్రి మీరు తోడున్నమని మీ బలమును శక్తిని బిడ్డలకు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.